ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్ఠ నామముపేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు ప్రవచనాత్మక వాగ్దానాన్ని వింటున్నారు కదా. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన మాటను దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. ఈ మాట ఈరోజు మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు పలుకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. మోషే గారితో దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళు, ఏమి పలకాలో నేను చెప్తాను అన్నాడు. కొన్ని సందర్భాల్లో మనకు ఏమి మాట్లాడాలో, ఎవరితో ఎలా స్పందించాలో, ఎవరితో ఎలా ఇంటిమేషన్ కావాలో మనకు తెలియదు. ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత పెద్దవారమైనా. అలాంటి సందర్భంలో ఏమవుతుంది? ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒకనొక దినాన ఒక వ్యక్తి మంచిగా చదువుకున్నాడు. ఆ చదువుకున్న వ్యక్తి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కాలేజీలో ఫస్ట్, యూనివర్సిటీలో ఫస్ట్ నిలబడ్డాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. వారు అడుగుతున్నారు, ఒకదాని మీద ఒకటి అడుగుతూ ఉండగా ఇతను ఒక్కదానికి కూడా సరైన సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు. ఆ చెప్పని కారణం వలన, ఏమి పలకాలనో ఏమి మాట్లాడాలనో తెలియని కారణం వలన తనకొచ్చే జాబ్ మంత్లీ 5 lakhs అంత జాబుని తను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కారణం, ఏమి పలకాలో ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఈరోజు నీవు నేను ఎవరితో ఎలా మాట్లాడాలో మనకు తెలియదు. మన మీద శత్రువులు రేగుతారు, ఆఫీసర్స్ ఉంటారు, ప్రజలు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, దేవుని సేవకులు ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరితో ఏం పలకాలో తెలియని పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. మరి ఎవరు దీనికి కర్తగా, నిర్మాణకుడిగా నేర్పించేదంటే మనందరికీ ఒక ఉన్నతమైన మార్గనిర్దేశం ఉన్నాడు. ఏమి పలకాలో నేను బోధిస్తానని చెప్పగలని. ఆయనకు తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా సందర్భాల్లో భూమి మీద జీవించిన దినాల్లో ఆయన పలుకుతున్న మాట, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు, ఆయన యొక్క నోట్ల నుంచి మాట చూసి ఒక్కరు కూడా ఏ మాట మాట్లాడలేకపోయారు. అస్సలు ఏ మాట కూడా మాట్లాడలేనంత జ్ఞానవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి రీతిగానే మోషేకు కూడా దేవుడు చెబుతున్న మాట ఏంటి? ప్రభువా, నేను అది నత్తుని ఆయన, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరిని ఎలా కలవాలో తెలియదు, ఎవరిని ఎలా మంచిగా చేసుకోవాలో తెలియదు, నా వల్ల కావట్లేదు, నేనేం చేయాలా అంటే మోషే అంటాడు, నీవు పలకవలసినది నేను నేర్పిస్తా, వెళ్ళనువా, నేను నీకు తోడై ఉంటా, నీకు బోధిస్తా, పలకవలసింది బోధిస్తానంటున్నాడు. ఆ తర్వాత మోషే నత్తివాడై ఉండి పిరికివాడై ఉన్న వ్యక్తి దేవుని యొక్క మాట ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా ఏమి మాట్లాడాలో, ఎలా ఉండాలో అన్ని విషయాలు దేవుడు మోషేకు నేర్పిస్తూ వచ్చాడు. అహరోను లాంటి వ్యక్తిని తోడుగా ఉంచుకొని దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఏమి మాట్లాడాలో ఎరగని పరిస్థితిలో ఉంటున్నావేమో. ఎన్నో సందర్భాలు నీ మాట వలన చాలా మందిని పోగొట్టుకుని ఉంటావు. నీ మాట వలన అనేక మందిని నీవు సంపాదించుకోలేకపోయి ఉంటావు. నీ మాట చాలా కఠినంగా ఉండవచ్చు, నీ మాట చాలా బాధకరంగా కలిగించే పరిస్థితి ఉండొచ్చు, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కలిగి ఉండొచ్చు, నేను ఇంతే అన్నట్టుగా నువ్వు కనపడి ఉండవచ్చు. దానివల్ల నీకు ఎంత నష్టం వచ్చింది, ఎంత బాధ ఏర్పడిందో నీవు గ్రహించావా? ఒకసారి వెనుకకి తొంగి చూడు, ఒకసారి నీ జీవితం జ్ఞాపకం చేసుకో. ఎంత నష్టం తెచ్చుకున్నావు, ఎంతగా కోల్పోయినావు. మాట చాలా ప్రాముఖ్యమైనది. ఒక దెబ్బైనా మనిషి పడతాడేమో కానీ మాట పడలేడు. ఆ మాట లోపల గుచ్చుకుంటూనే ఉంటుంది. అదే విధానంలో ఈ దినాన నీ మాట సరిగా లేదని, ఏం మాట్లాడాలో తెలియదని, నత్తివాడని, జ్ఞానం లేని వాడని, బుద్ధిహీనుడని, తొందరపడి స్వభావం కలిగిన వాడని మనం అనుకుంటున్నాం, నీవు అనుకుంటూ ఉన్నావు. ఓ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తెలుసు ఏం మాట్లాడాలి, మనల్ని ఎలా
కష్టంలో ఉన్న వారిని ఎలా ఓదార్చాలో నీకు నేర్పిస్తాడు ఆ మెలకువ. వేదనలో ఉన్న వారిని ఎలా సహాయం చేయాలో తెలుసు. కష్టంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళిపోయి, అబ్బా నీకు బాగా సిగ్గొచ్చిందిరా, నీకు ఇట్లే కావాలా, నీకు ఇంతే కావాలా, నువ్వు చేసిన పని బట్టి నీకు ఇట్టే కావాలంటే వాడికి ఇంకా కోపం వస్తుంది. పక్కనున్న రాయో బండ తీసుకొని ముఖం మీద కొట్టేస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, నేను అనవసరంగా మాట్లాడలేకుండా ఉన్నట్టు సరిపోయేది. పక్కన వాళ్ళు అంటారు, నీ నోటితో ఆపుకోవరు నువ్వు కదా. ఎన్నో సందర్భాల్లో మన జీవితంలో ఇలాంటి పడలేదా? పడ్డా, పడి బాధపడుతూ వచ్చాం. కానీ దేవుడు అని ఈరోజు నీ జీవితంలో ఎలా మాట్లాడాలో, ఎలా పలకరించాలో, ఎలా సంధి చేయాలో, ఎలా సమాధానపరచాలో, ఎలా సర్ది చెప్పాలో తెలుస్తుంది. కాబట్టి దేవుడు మన నోటికి ఆయన తోడుగా ఉన్నాడు. అంతకంటే ఇంకేం కావాలి? అంతకంటే ఉన్నతమైన స్థితి కావాలనా? దేవుడే మనకు తోడై ఉండి నడిపిస్తూ ఉంటే ఇంకో గొప్ప కారణం కదా. మోషే వెళ్ళాడు, ఫరో దగ్గర నిలబడ్డాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అహరోను తనకు తోడుగా ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఎట్లా వచ్చింది వీళ్ళకింత ఆశ్చర్యకరమైన సంఘటన? ఎలా ఉన్నారు మీరు? వీళ్ళేంటి ఇంత ధైర్యంగా ఉన్నారు, ఇంత ధైర్యంగా మాట్లాడారు, రాజు దగ్గరకు వచ్చేంత మాట్లాడే ధైర్యం వచ్చింది వాళ్ళకి అనుకుంటున్నారు. ధైర్యంతో మాట్లాడారు. తెగులు రాబోతున్నాయి, జాగ్రత్త చూసుకో అని చెప్తూ వచ్చారు. మనకు చాలా మంది మన దగ్గర మాట్లాడే ధైర్యం సరిపోదు. మన డబ్బులు మనం తీసుకోవడానికి కూడా ధైర్యం సరిపోదు. అధికారంతో మాట్లాడే ధైర్యం సరిపోదు. ఏమనుకుంటారో, ఏం మాట్లాడతారో అనే ధైర్యము లేని మాటలు, పిరికితనం కలిగిన మాటలు, బలహీనమైన మాటలు, వివేచన లేని మాటలు మనం మాట్లాడి నష్టం తెచ్చుకుంటూ వచ్చామో, బాధపడుతూ వచ్చామో, కోల్పోయినాం సమస్తాన్ని. కానీ ఈరోజు ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు ఈ 5వ తారీఖున 3వ నెల 2025 నీవు మాట్లాడలేక చాలా వాటి పోగొట్టుకున్నావు కదా. ఎలా మాట్లాడాలో తెలియదు అనుకుంటున్నావు. వచ్చి ఈరోజు దేవుడు నీకు ధైర్యం ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓ శారమ్మా, నీ ఇంటి విషయంలో చాలామంది నిన్ను వేధిస్తూ ఉన్నారు, బాధ పెడుతున్నారు. ఎలా మాట్లాడో తెలియట్లేదు, ఎలా సంపాదించుకోవాలో తెలియట్లేదు కదా. ఈరోజు ప్రవచనాత్మక వాగ్దానం నీ గురించి నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నీ ఇంటిని నీకు మరలా ఇవ్వబోతున్నాడు. మాట్లాడే వ్యక్తి ఎవరున్నారు? నేను మాట్లాడే చేత కాదంటే నేను తోడై ఉన్నాను కదా, వెళ్ళు, నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు. నీకెవరు లేరు అనుకుంటున్నావా? నేను మాట్లాడతాను చెప్తున్నాడు. కాబట్టి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన మోషే నుండి అహరోనును ఏర్పాటు చేసి మాట్లాడిస్తూ వచ్చాడు. నీకు కూడా అలాగనే నీ జీవితంలో కూడా ఎవరొకరిని దేవుడు సహాయం చేస్తాడు. మాట్లాడే వ్యక్తి, కొంతమందికి మాట నేర్పు చాలా ఎక్కువగా ఉంటుంది, భలే మాట్లాడతారు, చాలా మృదువుగా మాట్లాడతారు. అసలు ఎలా వాళ్ళు మాట్లాడుతుంటే అనిపిస్తుంది, కానీ మనం మాట్లాడుతూ ఉంటే కోపం వస్తుంది. ఎలా ఉంటాయి పరిస్థితులు? బాధ కదా. దేవుడు కూడా సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నీకు మాట్లాడే ధైర్యం దేవుడు ఇచ్చి నీ పనులు త్వరగా చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఈ మాట విశ్వసించినట్లయితే అనేక మందికి షేర్ చేయి వీడియో. ఈరోజు చాలామంది వాక్యాన్ని విని బలపరచబడతారు. వారి యొక్క మాట దేవుని మాటగా ఉంటుంది. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమలాడుతున్నాను, కృప చూపించిన బిడ్డలను. మాకు మాట్లాడడం తెలియదు, చేత కాదు. నీవే మాట నేర్పించండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో నేర్పించి సహాయం చేయండి. పట్టుకొని వారిని ఆకర్షించే కృప మాకు దయచేయమని, మా పనులని సమకూర్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున బిడ్డలకు తోడుగా ఉండమని, ఈరోజు మీరు ఒక గొప్ప కార్యం జరిగించమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.